అందుల మధ్య రెండవసారి వచ్చాను నేను. ఒకసారి హైదరాబాద్ అందుల మధ్య చేశాను. అక్కడ 1000 మంది, చెవిటివారు, మూగవారు, కళ్ళలేని వారు 1000 మందిలో క్రిస్మస్ యొక్క సత్యాన్ని చెప్పడానికి దేవుడు నడిపించాడు. రెండవది, దరిదాపుగా 7 సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తున్నా, దేవా ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేను ఉండాలి, అందరు చేసేది కాదు, అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో అది గొప్ప పని. ఆమెనానండి. అక్కడ 1000 మందా, 1 మందే కాదు, ఒక్కరైనా చాలు. దే ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని రూపంలో ఉన్న వ్యక్తి కాబట్టి అది చాలా శక్తి. నాకు చాలా సంతోషం. మరి అన్న జోసెఫ్ మల్లేష్ అన్న పోయిన ఏప్రిల్ మేలో మరి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు. ఆ రోజు అన్నను చూసి, ఆయనలో ఉన్న ఆ ఆశను చూసి నాలో ప్రేరేపణ కలిగింది. ఏంటంటే ఖచ్చితంగా మనలాగా ఎవరైనా ఉన్నారా అన్న ఇంకా అందులో, వాళ్ళతో నేను కొద్దిసేపు పంచుకుంటాను. దాని తర్వాత నాకు దేవుడు ప్రేరేపించినది ఏదన్నా చెయ్యాలని అనుకున్నప్పుడు, మీరు ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్నారు అన్ని దానాల కన్నా వాక్య దానమే గొప్పది అని. ఎందుకు అనంటే, ముస్లిం మసీదుకి వెళ్ళి అక్కడ పచ్చగుడ్డ కప్పిన సమాధిని చూడవచ్చు. హిందువులు దేవాలయానికి వెళ్ళి విగ్రహాన్ని చూసి సంతోషపడవచ్చు. మరి సిక్కు వాళ్ళు గురుద్వారాకి వెళ్ళి ఒక కత్తితో నిర్మాణం చేయబడిన ఒక ఆయుధాన్ని చూసి దేవునిగా భావించవచ్చు. కానీ క్రైస్తవుడు మాత్రమే అన్సీన్ గాడ్, కనబడని దేవుణ్ణి వాక్కుతో కొలుస్తాడు. చెప్పలు కొట్టండి, వాక్యం. ఎందుకంటే ద గాడ్ ఈజ్ అవర్ వర్డ్, ద వర్డ్ ఈజ్ ద గాడ్. ఇప్పుడు నేను పంచేది బైబిల్ డివైస్ కాదు, ఎవరిని? దేవుణ్ణే. ఆమేన్. చాలాసార్లు కొంతమంది దేవుడి పేరు మీద గిఫ్ట్లు ఇస్తారు. ఇప్పుడు జడ్సన్ అబ్రాహం ఉన్నాడు, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే దేవుని యొక్క కానుకల పేరు మీద 100, 200 లేకపోతే ఇంకేమంటారు, కేకులో కేక్ ప్యాకెటో లేకపోతే షెడ్డో రేకులో ఇస్తాడు. దట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్. కానీ ఇక్కడ గిఫ్ట్ లేవు, దేవుడే గిఫ్ట్. ఆమేన్. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేది వాక్యమే అంటే ఎవరు వస్తున్నట్టు? దేవుడు. ఇంతకంటే నాకు సంతోషం ఇంకొకటి లేదు. కోట్ల రూపాయలు పంచని అద్భుతమైన సన్నివేశం. మరి ఇది కూడా అంత ఈజీ ఏం కాదు, మీకు తెలుసు. నేను పెద్ద సంస్థనేం కాదు, కానీ దానికంటే తోతు. అంటే అర్థమైంది, యేసు ప్రభు చేతిలో ఉన్న వాళ్ళు గొప్ప శక్తి. ఆమేన్. సంస్థ శక్తి కాదు, దేవుని పిల్లలే శక్తి. సో నేను మీ ముందు ఒక చిన్న పాట పాడి నేను కొన్ని విషయాలు చేయాలనుకుంటున్నాను. ప్రసాద్, చిన్న బ్లూటూత్ కనెక్షన్ ఏమన్నా కొంచెం చూడు. సో చాలా సంతోషం, మా బ్రదర్, మా సహోదరుడు మరి జోనా అన్న రావడం మాకు ఎంతో సహాయకరంగా ఉండడం చాలా సంతోషం అన్న. ఒక చిన్న అట్లే వోకల్ కూడా పాడేది. రైట్. చాలా సార్లు మీరు వెనకల అనుష బాగున్నారు తల్లి, గాడ్ బ్లెస్ యూ. జోసఫ్ అన్న మీ నంబర్ కొరకు ట్రై చేశాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అయితే ఈ గొప్ప అవకాశంలో నేను ఒక ప్రత్యేకమైన పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. కొంచెం ఓపెన్ చెప్పండి. నిజంగా పాడాలంటే ఏం పాడాలా? నేను కూడా సంగీతం నేర్చుకున్నాను. సప్తస్వరాల సంగీత, సుమధుర గీత, సంస్మరణ, నాద, సునాద, సంస్కృతి గీతాలను ఎన్నో రాశాను. అయితే ఎంత పాడినా ఒకటి మాత్రం ఖచ్చితంగా పాడాలి, అదేంటంటే రక్షణ గీతం. ఆమేన్. ఏంటిది అది? రక్షణ గీతం. ఎందుకంటే కీర్తనకారుడు కూడా రక్షణ సునాదం, రక్షణ గీతం. మనం పరలోకంలో సుస్వర సంగీత నాదాలు ఉన్నాయి కానీ రక్షణ గీతం లేదు. అక్కడ స్తుతులు ఉంటాయి, మరి ఇక్కడ మాత్రమే రక్షణ గీతం. ఎందుకంటే నశించిపోతున్న ప్రజలకు వినపడాల్సింది రక్షణ గీతం. అందుకని రక్షణ గీతాన్ని నేను ఏం చేస్తానంటే, ఆ గీతాన్ని పాటగా మరి సుస్వర సునాదంగా మైక్ కొంచెం మైక్ పాడెదను నీ గానం, పాడెదను నీ నామం, పాడెదను నీ గానం, పాడెదను నీ నామం, నాలో నీ ప్రాణం
ఉన్నంత వరకు నాలో నీ గానం, ఉన్నంత వరకు నా యేసు పాటని పాడెదను, నా యేసు పాటని పాడెదను, పాడెదను పాడెదను నీ గానమే, పాడెదను చాడెదను నీ ప్రేమనే, పాడెదను పాడెదను నీ గానమే, పాడెదను చాడెదను నీ ప్రేమనే, పాడెదను నీ గానం, వేడెదను నీ నామం. యేసయ్యా, ఎందుకు పాడుతాను నా తండ్రి నీ యొక్క రక్షణ సువార్తను ఇంపైన గీతంగా, రక్షణ సునాదాన్ని శ్రావ్య సంగీతంగా, హృదయాలను కదిలించు అద్భుత సవ్వడిగా, హృదయ సునాదాన్ని తాకే అమృత భాండవాన్ని నా ప్రాణమా నా అంతరంగమా ఆయన చేసిన మేలును మరువకుమా, నా ప్రాణమా నా అంతరంగమా ఆయన చేసిన మేలును మరువకుమా, నా జీవిత కాలమంత నిన్నే స్తుతించెదను, నా జీవిత కాలమంత నిన్నే స్తుతించెదను, చావైన బ్రతుకైన నిన్నే కీర్తించెదను, చావైన బ్రతుకైన నిన్నే కీర్తించెదను, పాడెదను వేడెదను నీ గానమే, పాడెదను చాడెదను నీ ప్రేమనే, ఆమేన్. పాడెదను వేడెదను నీ గానమే, పాడెదను చాడెదను నీ ప్రేమనే, పాడెదను నీ గానం, వేడెదను నీ నామం. నిన్ను వెతకడానికి నేను ప్రయత్నం చేయలేదు, నీవే నశించిపోతున్న నన్ను వెతుకుతూ ఈ భూమి మీదకి వచ్చి వాక్యమే శరీరధారి అయి నా జీవితాన్ని తాకిన ఈ మధురానుభూతిని నేను ఎలా మరవగలను దేవా. బురదమయమైపోయి లోకపు బురదలో పాపములో ఇరుక్కొని పోయిన నా జీవితాన్ని వెతికిన నీ ప్రేమను ఎలా, నాశనకరమైన గుంటలో నుండి చిగటగల తుంగ ఊపిలో నుండి, ఎంత గొప్ప ప్రేమ కదండి. నాశనకరమైన గుంటలో నుండి చిగటగల తుంగ ఊపిలో నుండి నన్ను విడిపించి పైకెత్తినావు, నన్ను విడిపించి పైకెత్తినావు, నా అడుగులు బండ మీద స్థిరపరచినావు, నా అడుగులు బండ స్థిరపరచినావు. Yes, thank you. Hallelujah. హల్లెలూయా.